ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జనవరి నెల 18వ తారీఖు 2026 అమావాస్య. రాత్రి 10 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థనలు, ఆరాధనలు ఉంటాయి. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనలో ఎంతోమంది దుఃఖముగా ఉండేది మనము చూడొచ్చు. నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు, తీర్చలేని రోగాలకు గురి అయినప్పుడు, ఊహించలేని సంఘటనలు, ఒక మరణం జరిగినప్పుడు. ఆదికాండములో యోసేపు తన సొంత అన్నవాళ్ళని నమ్మి ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రయాణములో అన్నవాళ్ళు అందరూ కలిసి అతన్ని ఒక బావిలో వేసేస్తున్నారు. ఆ బావిలో ఉన్న యోసేపు ఎంత ఏడ్చుంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. రక్తస్రావణంతో పీడితమైన స్త్రీ 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు ఆ బాధలో ఉంది. ఆ హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఎవరు తీర్చలేరా అని బాధ. విధవరాలుకున్న ఒకే కుమారుడు మరణం. మనిషి ద్రోహం చేసినా, చేయి విడిచిన దేవుడు విడువడు, ఎడబాయడు. ఆ బావిలో ఉన్న యోసేపును గమనించిన దేవుడు అతనిని ఐగుప్తు దేశానికే ఒక పెద్ద అధికారిగా ఆశీర్వదించేది మనం చూస్తున్నాం. 12 సంవత్సరాలు బాధతో ఉన్న ఆ స్త్రీని పరిపూర్ణ స్వస్థత ఇచ్చేది గమనిస్తున్నాము. యేసు ప్రభు తన హస్తాలతో ముట్టినప్పుడు మరణించిన ఆ విధవరాలు కుమారుడు తిరిగి ప్రాణంతో లేచేది మనము గమనిస్తున్నాము. యోహాను సువార్త 16:20 సెలవిస్తుంది, మీరు కొంతకాలము దుఃఖిస్తారు, లోకము సంతోషిస్తుంది, కానీ మీ దుఃఖమంతా సంతోషముగా మారునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు రాత్రి ఈ ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాము. ఆమేన్.